సగం మంది రాజశేఖర రెడ్డి కోసం వచ్చిన వాళ్ళే. ఇప్పుడు ఆ మొక్కను గనకను శర్మిల లాగగలిగితే వైసీపీ అనేది జీరో. మీరు నేను గత డిబేట్లో కూడా చెప్పా 2029లో తెలుగుదేశం వర్సెస్ కాంగ్రెసే పోటీ ఉంటుందని. ఆ స్థాయికి కాంగ్రెస్ పార్టీని తీసుకెళ్ళడానికి ఆమె స్టార్ట్ చేసింది. రేపు పొద్దున ఇప్పుడు బీజేపీ కూడా కంగారు పడుతుంది. ఆంధ్రప్రదేశ్లో శర్మిల ఎంటర్ అవడం ద్వారా మన ఊరికే దెబ్బతినే పరిస్థితి వచ్చింది. మనకున్న 0.5% కూడా పోద్దేమో అనుకుంటున్నారు. అంతే కదా, ఈజీగా. ఎందుకంటే ఇప్పుడు కనీసం 5 నుంచి 10% కనుక కాంగ్రెస్ పార్టీ పుంజుకోగలిగితే రేపు 2024 ఎన్నికల్లో 5 నుంచి 10% కలిగితే దే ఆర్ ద డిసైడింగ్ ఫ్యాక్టర్స్. పొద్దున్న మన తులసిరెడ్డి గారు చెప్పాడు, కడప రాజంపేట గెలిస్తే 14 సీట్లు గెలిస్తే మనకు చాలని. అంటే కడప బేస్ రాజశేఖర రెడ్డి రాజకీయ కుటుంబానికి నేపథ్యం అంతా కడప బేస్. ఆ బేస్లో ఇవాళ ఎంతో ధైర్యంగా ఉందనుకున్న జగన్మోహన్ రెడ్డి కూడా మొట్టమొదటి ఆవిడ 14 నియోజకవర్గాల పేర్లు చెప్పింది. తులసిరెడ్డి గారు 14 నియోజకవర్గాల పేర్లు చెప్పి 14లో మనం గెలవాలన్నాడు. అంటే టార్గెట్ చేశారు. ఏ రాజశేఖర రెడ్డి ఆవిడ జన్మస్థలం, నా పుట్టిన ఊరు నుంచి ఛాలెంజ్ చేస్తున్నానని చెప్పేప్పటికీ ఆ ప్రకంపనలు రాయలసీమ అంతా ఉంటాయి ఖచ్చితంగా. ఇప్పుడు మీరు గమనించాల్సిందంటే నేను రాజశేఖర రెడ్డి బిడ్డ అని ఆవిడ ఇవాళ క్లెయిమ్ చేస్తుంటే నిజమే అదే మాట ఎందుకన్నానంటే వాళ్ళ రాజమౌళి శివప్రసాద్ రెడ్డి ఆవిడ కూతురు కాదన్నాడు. రాజమౌళి ఆ ప్రసాద్ రెడ్డి గారు జగన్ కూతురు కాదు, ఆయన శర్మిల మా కూతురు కాదన్నాడు, రాజశేఖర కూతురు కాదన్నాడు. ఎంత భయంకరమైన స్టేట్మెంట్. ఆయనకేం పని, కూతురు పట్టుకొని కూతురు కాదనడానికి ఆయనేమి అంటే మరి అచ్చా జగన్మోహన్ రెడ్డి గారి మెప్పు కోసమేమో. రైట్, ఒక్క నిమిషం. తులసిరెడ్డి గారు రైల్వే స్టేషన్లో కూర్చొని